ఈరోజు రెండవ సంఘాన్ని మనం చూద్దాం. రెండవ సంఘము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణలను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న రెండవ సంఘము పేరు చెప్పండి, స్ఫురణ. రెండవది ఏంటిది? స్ఫురణ. సువర్ణ లాగా స్ఫురణ అన్నమాట. సువర్ణ అంటే మనకు బాగా తిరిగితే దానికి కాస్త ఒత్తు పెడితే స్ఫురణ అయిపోయింది, లేకపోతే స్మరణ అని చెప్తాం కదా, అట్లా స్ఫురణ. ఈ యొక్క స్ఫురణ అనబడిన ఈ పట్టణము ఏషియా కాంటినెంట్లో, ఏషియాలో ఉంది. అయితే ఈ స్ఫురణ అనబడిన ఈ పట్టణానికి పూర్వము మైరా అనబడిన పేరు ఉండేది. ఏం పేరు ఉండేదండి? మైరా, MYRRHA, మైరా. ఈ మైరా అనబడిన ఈ పేరు రాను రాను స్ఫురణ అని పిలువబడింది. మైరా అన్న స్ఫురణ అన్న కూడా ఇద్దరిని ఒకే వ్యక్తిని సంబోధిస్తూ ఉన్నాయి. ఇంతకీ ఈ పేరు ఎందుకు పెట్టారు ఈ పట్టణానికి అని అంటే, స్ఫురణ అనబడిన ఈ పట్టణంలో గ్రీకులు ఎక్కువగా నివాసం చేసేవారు. ఆ రోజుల్లో గ్రీక్ సామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ ఇలాంటి వారందరూ కూడా ప్రపంచాన్ని జయించి ఇక దేశాన్ని స్వాధీనం చేసుకుని, పట్టణాలను స్వాధీనం చేసుకుని వారి పరిపాలన చేసేవారిగా ఉన్నారు. కాబట్టి గ్రీకులు ఎక్కువగా ఆ యొక్క ప్రాంతంలో నివాసం చేసేవారు. అయితే ఈ గ్రీకులు కొంతమంది దేవుళ్ళను వారు ఆరాధన చేసేవారు. రకరకాలైన దేవుళ్ళను, దేవతలను వారు ఆరాధన చేసేవారు. ఆ దేవుళ్ళలో ఒక వ్యక్తి, అతని పేరు అడోనిస్. అడోనిస్ అనబడిన ఆ వ్యక్తి యొక్క తల్లి గారి పేరే మైరా. అడోనిస్ అనబడిన దేవుడి యొక్క తల్లి గారి పేరే మైరా. ఆమెకున్న మరొక పేరే స్ఫురణ. సో ఈ విధంగా ఈ రెండు పేర్లను కలిపి ఆ పట్టణానికి ఆ పేరును పెట్టేశారు. అదే స్ఫురణ అయిపోయింది. అయితే ఈ స్ఫురణ అనబడిన ఈ పట్టణము ఏషియా కాంటినెంట్లోనే చాలా పెద్ద పట్టణాలలో 3వ స్థానాన్ని సంపాదించుకుంది. పెద్ద పట్టణాలు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద పట్టణాలలో ఈ స్ఫురణ అనబడిన ఈ పట్టణము చాలా పెద్దది, 3వ స్థానాన్ని సంపాదించుకుంది. మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ఎఫెసీ, స్ఫురణ, ఆ తర్వాత 3వది పెర్గెము, ఈ 3 కూడా అనుసంధానం చేయబడిన పట్టణాలు. ఈ 3 కూడా దగ్గర దగ్గర కలిసి ఉండే పట్టణాలు. ఎఫెసీ, స్ఫురణ, పెర్గెం, ఈ 3 కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అని అంటే టర్కీ దేశంలో ఈ యొక్క పట్టణాలు ఉన్నాయి. స్ఫురణ అనబడిన ఈ పట్టణంలో ఎక్కువగా ద్రాక్ష తోటలు ఉండేవి. ఎక్కువగా మద్యాన్ని కూడా తయారు చేసేవారు. ఎక్కువగా పాండిత్యం, సంగీతం, సాహిత్యం, శిల్పకళలు, నాటకాలు, స్టేడియం అంటే ప్రదర్శనశాలలు, ఇవన్నీ కూడా ఈ యొక్క పట్టణంలో ఎక్కువగా ఉండేవి. గ్రీక్ సామ్రాజ్యానికంటే ముందుగా ఎక్కువగా అక్కడ యూదులు నివాసం చేసేవారు. 3వ వంతు వరకు ఆ యొక్క పట్టణంలో ఎవరు నివాసం చేసేవారంటే యూదులే నివాసము చేసేవారు. అయితే రాను రాను అక్కడ రకరకాల రాజ్యాలు వచ్చేసి ఆక్రమణ చేయటం ద్వారా రోమలు, గ్రీకులు, ఆ తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతం ముస్లిమ్స్ ఎక్కువగా ఇప్పుడు ఆ పట్టణాన్ని
స్వాధీనం చేసుకుని అక్కడ ఎక్కువగా నివాసం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ స్ఫుర్ణ అనబడిన ఈ పట్టణము ఇప్పుడు దాని పేరు మారిపోయింది అనమాట. ఈ యొక్క స్ఫుర్ణ అనబడిన ఈ పట్టణము ప్రస్తుతం ఏ పేరుగా పిలువబడుతూ ఉంది? ప్రస్తుతం ఈ పట్టణం ఉందా అని అంటే, ఈ పట్టణము ప్రస్తుతం ఇజ్మీర్ అనబడిన పేరుతో పిలువబడుతూ ఉంది. IZMIR ఈ యొక్క పేరుతో పిలువబడుతూ ఇప్పటికీ టర్కీ దేశంలో మనకి ఈ పట్టణం అనేది లభిస్తూ ఉన్నది. చాలా సుందరముగా, చాలా హైఫైగా మెట్రోపాలిటన్ సిటీగా పిలువబడుతూ ఉంది. మెట్రోపాలిటన్ సిటీ అంటే మన హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి బాగా డెవలప్ అయిన సిటీస్ని మెట్రోపాలిటన్ సిటీస్గా పిలుస్తారు. అలాంటి పేరుతో ఇప్పుడు పిలువబడుతూ ఉంది. సముద్ర తీరము అందలి నిర్మించబడిన పట్టణం, చాలా సుందరంగా ఉంటుంది. మనకి సుమారుగా వైజాగ్ ప్రాంతం ఏ విధంగా అయితే సముద్ర తీరంలో డెవలప్ చేశారో, అదే విధంగా ఈ యొక్క ఇజ్మీర్ పట్టణం అనేది దానికి మించినది అనమాట. మన వైజాగ్ కంటే బాగా మించినదిగా డెవలప్ అయ్యి చాలా అద్భుతంగా మంచి ఫెసిలిటీస్తో టూరిస్టులు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ చాలా డెవలప్ అయిన పట్టణంగా ఈ యొక్క పట్టణమును మనం చూస్తున్నాం. ఆ పట్టణం ఏం పేరండి? స్ఫుర్ణ అనబడిన ఈ పట్టణం నేటికి కూడా మనకి లభ్యమవుతుంది. రైట్. ఈ స్ఫుర్ణ అనబడిన ఈ పట్టణంలో కొంతమంది క్రైస్తవులు దేవుని నమ్మిని, దేవుని కొరకు వారు జీవిస్తూ ఒక సంఘంగా ఏర్పరచబడి వారు నివాసం చేస్తూ ఉంటే, దేవుడు ఈ స్ఫుర్ణ అనబడిన ఈ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. యోహానుతో చెప్తున్నాడు, అబ్బాయ్ యోహాను, నీవు స్ఫుర్ణ అనబడిన సంఘానికి ఈ మాటలు రాయి అని చెప్పేసి రాయమని చెప్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి, మొదటి వాడును కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, మొట్టమొదటిగా దేవుడు తన యొక్క ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ఏమని అనంటే, ఇదిగో మొదటివాడు, కడపటివాడు, ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ద ఎండ్, అల్ఫా ఒమేగా అయిన నేను, అలాగే మృతుడై చనిపోయి తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులను వారికి రాయుము. ఎందుకని ఈ విధంగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు అనంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకవేళ యోహాను కనుక ఉత్తరం రాశాడు అనుకోండి, యోహాను తను ప్రేరేపించబడి రాశాడేమో, యోహాను పాస్టర్ గారు రాసిన మాటలు కదా అని చెప్పేసి ఒకవేళ వారు పెడచెవిన పెట్టే అవకాశం ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో దేవుడు యేసయ్య ఆయనను గురించిన ప్రస్తావన, ఇదిగో నేనే మొదటి వాడును కడపటి వాడును మృతుడై సజీవుడిగా లేచిన వాడును చెప్పే సంగతులు అని చెప్పేసి ఆయన తనను గురించి తాను మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, చూడండి వరుసగా మనం ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. మొట్టమొదటి మాట శ్రమపడే సంఘము. మొట్టమొదటిది ఏంటిదండి? శ్రమపడే సంఘం, శ్రమలను ఎదుర్కొనే సంఘం, శ్రమలను తట్టుకునే సంఘం, శ్రమలలో గుండా వెళ్తున్న సంఘం, ఇలా ఏదైనా మనం చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఎక్కువగా సంఘాలు శ్రమలను ఎదుర్కొన్నాయి, చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి, చాలా విధమైన ఆటుపోట్లు, ఇదిగో మా చంపివేయబడటం కానీ వ్యతిరేకతలు కానీ లేకుండా చేయడం కానీ ఇలాంటివి శ్రమలను బహుగా ఎదుర్కొనే సంఘాలు చాలా ఉన్నాయి. అందులో ఈ సంఘము, స్ఫుర్ణ అనబడిన ఈ సంఘము కూడా చాలా శ్రమలను ఎదుర్కొన్న సంఘం. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, నీ శ్రమలను నేను ఎరుగు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకు ఎదురయ్యే శ్రమలను మనకెవ్వరికి కూడా మన శ్రమలను దేవుడు పట్టించుకోవట్లేదు, నాకు ఎదురయ్యే కష్టాలు దేవుడు చూడట్లేదు, నాకు ఎదురయ్యే ఇబ్బందులు దేవుడు పట్టించుకోవట్లేదు, నేనింత కష్టపడుతున్నా, నేనింత శ్రమ పడుతున్నా, నేనింత ఇబ్బందులు పడుతున్నా, నా శ్రమలు ఇవేవి కూడా దేవుడు చూడట్లేదు అని మనం అనుకోవచ్చేమో.
కానీ నా దేవుడు ఈ సంఘానితో మాట్లాడుతున్నట్లుగానే మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే నీ శ్రమలను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియమైన దేవుని ప్రజలారా, మన శ్రమలు పక్కనున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకు ఎదురవుతున్న ఇబ్బందులు మన కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, కానీ సమస్తాన్ని ఎరిగిన వాడు చూస్తూ ఉన్నాడు. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలి అంటే, ఉదాహరణకి ఒక కుమారుడు లేకపోతే కుమార్తె ఫారిన్ వెళ్ళింది, అమెరికానో యూకేనో ఆస్ట్రేలియానో ఇలాగ ఫారిన్ చదువుకోవడానికో ఉద్యోగాని కోసమో వెళ్ళారు. వెళితే అక్కడ ఉద్యోగం కోసం చదువు కోసం వెళ్ళిన ఆ యొక్క పిల్లలు పడే శ్రమలు ఇక్కడుండే వాళ్ళకి అర్థము కాకపోవచ్చు. వాడు పాపం అక్కడ ఏం చేస్తూ ఉంటాడు, టాయిలెట్లు శుభ్రం చేయటమో, లేకపోతే ఏ కాఫీ షాపులోనో ఏ టీ షాప్లోనో పెట్రోల్ బంకులోనో పని చేస్తూ వాడు ఏం చేస్తూ ఉంటాడంటే చదువుకుంటూ ఉంటాడు. ఆ పని ఒక పక్క పని, మరో పక్క చదువు, ఇలాగ రెండింటిని కూడా ప్రయాసపడుతూ వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు బహుశా ఇక్కడున్న తల్లిదండ్రులు కూడా తెలియకపోవచ్చు. మా వాడు అక్కడికి వెళ్ళి ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, వాడి లైఫ్ బాగానే ఉండిద్దిలే, మనం ఏదైనా కష్టాలు పడదాం, ఇబ్బందులు పడదాం, ఏదో ఒకటి చేసి వాడిని ఒక ప్రయోజనం చేద్దాం అని అనుకుంటారు. కానీ వాడి పడే ఇబ్బందులు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఇక్కడ తల్లిదండ్రులు వారు కష్టపడి ప్రయాసపడి వారు ఏ జీవితాలు ఏ పరిస్థితులు గుండా వారు వెళ్తా ఉన్నారో, ఇక్కడున్న ఇబ్బందులు, ఇక్కడ పడుతున్న శ్రమలు అక్కడున్న కుమారుడికో కుమార్తెకో తెలియకపోవచ్చు. నా తల్లిదండ్రులు ఏముందలే, సోదరులు వారికే అర్థమవుతాయి. అంత ఇప్పుడు శ్రమలు ఎదురై ఉండొచ్చు. మీదట మనం ఏమవుతామంట, ఎదుర్కొనే సంఘం. అరెన్న వారు కూడా ఎలాంటి వారిగా ఉన్న, సరైన బిల్డింగ్ ఉండకపోవచ్చు. నీ దారిద్రతను ఆ సమయంలో దారిద్ర కూడా కూలిన ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమని అంటే, అయ్యా మా సంఘంలో ఉద్యోగస్తులు లేరు, మా సంఘంలో అందరూ కూడా పేదవారు, మా సంఘంలో అందరూ కూడా కూలీనాలి చేసుకునేవారు, మా సంఘము అంత స్తోమత కలిగిన సంఘం కాదు. ఆయనకి ఏమండి, ఆయనకి డాక్టర్లు వస్తారు, యాక్టర్స్ వస్తారు, మంచి రాజకీయ నాయకులు వస్తారు, వారికి ఏమండి మంచి మంచి ఉద్యోగస్తులు వస్తారు, అలాంటి వారు వస్తారు, ఇలాంటి వారు వస్తారు, సో ఇబ్బంది ఏమి ఉండదు అని అంటూ ఉంటారు. కానీ నా దేవుడు ఏ ఆర్థికంగా బలంగా లేకపోతే సౌకర్యవంతంగా ఉన్నతమైన మంచి బిల్డింగు, మంచి ఏసీ, మంచి ఫర్నిచర్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఫెసిలిటీస్ కలిగిన సంఘాన్ని మాత్రమే నేను చూస్తాను, పేదరికంతో ఉన్న సంఘాన్ని నేను చూడను అని నా దేవుడు చెప్పట్లేదు. దేవుడు దారిద్రతలో ఉన్న సంఘాన్ని కూడా ఆయన చూసేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అనుకుంటే, ఒక ఉదాహరణకి ఒకవేళ మంచి సౌకర్యాలు కలిగిన సంఘాన్ని నేను చూస్తాను అనుకుంటే, చిన్న చిన్న సంఘాలు ఏమైపోయిండే, చిన్న చిన్న సేవకులు ఏమైపోయి ఉండేవారు. దారిద్రతలను కూడా దేవుడు చూస్తున్నాడు. మన సంఘం కూడా ప్రియమైన దేవుని ప్రజలరా, ప్రారంభంలో మన సంఘం ఏ విధంగా ఉండేది అనేది మనందరికీ బాగా తెలుసు. ఇదే స్థలంలో ఒక పూరి గుడిసెలో ఒక పంచలో ప్రారంభించబడిన ఈ పరిచర్య, ఒక పూరి గుడిసెలో ఒక పంచలో 4-5గురితో, అది కూడా ముసలి వారితో ప్రారంభించబడిన ఈ పరిచర్యను దేవుడు చూశాడు అనడానికి ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దారిద్రతలో ఉన్న దేవుడు సంఘాన్ని నిర్లక్ష్యించాడు. వారిలో ఆత్మీయతను చూస్తాడు దేవుడు, వారిలో ఏ విధమైన భక్తి జీవితం, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేనుంటానని సెలవిచ్చిన దేవుడు మన సంఘం ఏ విధంగా ఉందా, ఏ సౌకర్యాలు ఉన్నాయో అవి ఏవి కూడా చూడడు అనడానికి
ఈ స్ఫురణ సంఘము ఒక మాదిరి, ఒక సాదృశ్యంగా మనకి కనబడతా ఉంది. సో ఒకటి శ్రమపడే సంఘము, రెండవది దారిద్రతను కలిగిన సంఘం. అయినప్పటికీ దేవుడు ఇస్తున్న వార్త చూడండి, అయినను నీవు ధనవంతుడివే. మూడవది దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉన్న సంఘం. మూడవది ఏంటిదండి? దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉన్న సంఘం. ఇహలోకములో దారిద్రత కలిగిన సంఘమే ఇహలోకములో సమాజంలో ఒక చిన్న వాళ్ళదే ఉందండి ఒక రేకుల షెడ్ అండి, వాళ్ళదే ఉందండి ఒక పూరి గుడిసె అండి, వారిదే ఉందండి ఒక చిన్న సంఘం అని దారిద్రత కలిగిన సంఘమే. కానీ దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉన్న సంఘం. హల్లెలూయా, స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇది కావాలండి, ఇది ప్రాముఖ్యం. అది ఏ విశ్వాసి అయినా, ఏ సంఘమైనా, అది ఏ వ్యక్తి అయినా, ఒకవేళ నీవు దారిద్రతలో ఇహలోకములో ఉన్నప్పటికీ, ఒకవేళ సంఘము దారిద్రతలో ఇహలోకములో ఉన్నప్పటికీ, మనం దేవుని దృష్టిలో ధనవంతులుగా కనపడాలి. దేవుని దృష్టిలో ధనవంతులు, అప్పుడు దేవుడు మెచ్చుతాడు మనల్ని. ప్రియమైన దేవుని ప్రజలారా, మనకు తెలుసు కదా, పేద లాజరు ధనవంతుడు. ఎవరండి? పేద లాజరు ధనవంతుడు. ఈ పేద లాజరు ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఉండడానికి స్థితి లేదు, ఉండడానికి సరైన అవకాశం లేదు, సరైన బట్టలు లేవు, సరైన తిండి లేదు, ఆరోగ్యం కూడా సరిగా లేదు, చాలా కురుపులతో చాలా దారిద్రమైన పరిస్థితిలో ఉన్నాడు. మరొక పక్క ధనవంతుడు మంచి బిల్డింగ్తో, మంచి వస్త్రాలతో, మంచి సౌకర్యాలతో, మంచి భోజనంతో ఉన్నాడు. కానీ ఈ ధనవంతుడేమో దేవుని దృష్టిలో దారిద్రుడిగా ఉన్నాడు. ఈ దరిద్రుడు ఇక లాజరు ఇహలోకంలో దారిద్ర్యంగా ఉన్నప్పటికీ దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాడు? ధనవంతుడిగా ఉన్నాడు. ఈ ధనవంతుడు చనిపోయాడు, ఈ లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతేనేమో బాబు వెళ్ళి తీసుకురండి అని దేవదూతలు పంపించి తీసుకొచ్చాడు. పరలోకము అబ్రహాము రొమ్మున హాయిగా నిద్రపోతున్నాడు, సేద తీరుతున్నాడు. కానీ ఇదే ధనవంతుడు ఇహలోకంలో సుఖాలు భోగాలు అనుభవించి దేవుని దృష్టిలో దరిద్రుడుగా కనపడ్డాడు కాబట్టి నరకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, సంఘము దారిద్రతమైన పరిస్థితిలో కనబడొచ్చేమో, సంఘము సరి అయిన ఆర్థికమైన పరిస్థితి లేకుండా, సరి అయిన సౌకర్యాలు లేకుండా, విశ్వాసులు సరి అయిన ఆర్థిక పరిస్థితిలో లేకుండా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో ధనవంతులుగా మనం కనబడకపోతే ఖచ్చితంగా మనము ధనవంతుడు వలె నరకానికి వెళ్ళిపోవలసిన వారముగా ఉంటామనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ సంఘము స్ఫురణ అనబడిన ఈ సంఘము ఎలా ఉంది చెప్పండి? దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉంది. దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండడం అనేది అది ఎలా సాధ్యమవుతుంది? ఎలా అవుతుంది అని అంటే, మన యొక్క క్రియల వలన, మన యొక్క ఆత్మీయత వలన, మన యొక్క భక్తి జీవితాన్ని వలన మాత్రమే దేవుని దృష్టిలో ధనవంతులుగా కనబడతాం. ఇప్పుడు ఉదాహరణకి నీ దగ్గర ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. అడుక్కునేవాడు వచ్చి, అయ్యా నాకు ధర్మం చేయి, నాకు ధర్మం చేయి. ఈ 100 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలు ఇచ్చాడు, అడుక్కునేవాడికి 10 రూపాయలు ఇచ్చాడు. ఈ 1000 రూపాయలు ఉన్నవాడు కూడా ఏం చేశాడు? 10 రూపాయలే ఇచ్చాడు. వాడు 10 రూపాయలు ఇచ్చాడు, వీడు 10 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో వీరిద్దరిలో ఎవరు ధనవంతులుగా కనబడతారు అని అంటే, ఈ 100 రూపాయలు ఇచ్చినవాడు. ఎందుకనంటే వాడికి 90 రూపాయలే ఉన్నాయి, వీడికి 990 రూపాయలు ఉన్నాయి. దేవుని దృష్టిలో ఈ 100 రూపాయలు కలిగిన వాడు ధనవంతుడిగా కనపడతాడు, కానీ ఈ యొక్క 1000 రూపాయలు ఉన్నవాడు ధనవంతుడిగా కనపడ్డాడు. అదే క్రియలు అన్నమాట, అదే మనం చేసే
దేవుని కోసం చేసే పనులు, అదే మన భక్తి జీవితాన్ని దేవుని దృష్టిలో కనపడింది. మనందరికీ తెలుసు కదా, ఒకానొక సమయంలో దేవుడు కానుకలు వేసే కానుకలు పెట్టి దగ్గర ఉండి చూస్తూ ఉన్నాడు. పేద విధవరాలు 2 కాసులే వేసింది. 2 కాసులు వేస్తే అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటయ్యా, మేము 1000 రూపాయలు వేసాం, మేము 100 రూపాయలు వేసాం, మేము 10,000 రూపాయలు వేసాం, కానీ ఈమెంది 2 రూపాయలు వేస్తే ఈమెను మేము ఎక్కువ వేసామంటున్నావు ఏంటి అని అంటే, ఇదిగో మీకు కలిగిన దాంట్లో మీరు కొంచెం ఇచ్చారు, ఆమె అయితే తన జీవనం అంతా కూడా ఇచ్చేసి. ఇది దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుడు దృష్టిలో ధనవంతులుగా కనబడడం అని అంటే. ప్రియమైన దేవుని ప్రజలారా, నా ఉద్దేశం మీరు కానుకలు ఇవ్వడం అని కాదు, కానీ మన మనస్తత్వం, మన ఆత్మీయ జీవితం, మన అంతరంగం, దేవుని కోసం మనం ఎటువంటి పనులు చేయగలుగుతున్నాం, దేవుని కోసం మనం ఎటువంటి సమర్పణ కలిగి జీవిస్తున్నాం, దేవుని కోసం మనం ఎంత ఆత్మీయత భక్తి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నాం, దీన్ని బట్టే దేవుడు ధనవంతుడిగా లేకపోతే గొప్పవారిగా ఎంచుతాడే కానీ మనం చేసే ఆ పనులను బట్టో లేకపోతే మనం ఇచ్చే కానుకలను బట్టో కానీ మన మనస్సు, మన అంతరంగం దేవుని అంతగా ప్రేమిస్తున్నాం, దేవుని కోసం ఎంత త్యాగం, దేవుని కోసం ఎంత సమర్పణ, దేవుని కోసం ఎంత వరకు మన జీవితాన్ని మనము ఇవ్వగలుగుతున్నాం, ఇది దేవుడు ధనవంతుడిగా మెచ్చగలుగుతాడు. బహుశా నేను అనుకుంటున్నాను, ఈ స్వర్ణ సంఘము దారిద్రతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం ఘనమైన కార్యాలు చేసే సంఘముగా ఉండుండొచ్చు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, అయినను నీవు ధనవంతుడివే. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్తైనా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఎంజాయ్ చేయి. ఇదిగో అనేక దినములకు, ఎన్నో అధ్యాయమమ్మా, లూకా 12:19. నా ప్రాణమా, అవన్నీ కాదు కానీ ఒక మాట మీకు చదివిస్తాను చూడండి. 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని. ఎలా ఉండాలంట? దేవుని ఎడల ధనవంతుడుగా గనక మనం ఉండకుండా తన కొరకే, తన కోసమే కూర్చుకునేవాడట, ఈ ధనవంతుడిలాగా అయిపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం దేవుని దృష్టిలో ధనవంతులుగా కనపడాలి. అది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడే చెప్పాను కదా. దేవుని కోసం మనం చేసే పనులు, దేవుని కోసం మన త్యాగం, దేవుని కోసం సమర్పణ, దేవుని కోసం ప్రియమైన దేవుని ఘనమైన కార్యాలు, అవన్నీ కూడా క్రియలు, మన యొక్క జీవితమే దేవుని కొరకు ఎంత ధనవంతులుగా మనము దేవుని దృష్టిలో ఎంత ధనవంతులుగా ఉన్నామనేది తెలియజేస్తోంది. కాబట్టి ఈ స్ఫురణ సంఘము దారిద్రత కలిగిన సంఘం అయినప్పటికీ ఎలాంటి సంఘం చెప్పండి? ధనవంతుడు. ఒకవేళ నీవు కూడా దరిద్రతను అనుభవిస్తున్నావా? నాకేం లేదండి, వారికిలాగా నాకు ఇల్లు లేదు, వారికిలాగా నాకు కారు లేదు, వారికిలాగా నాకు బంగ్లా లేదు, వారికిలాగా నాకు ఆ స్థితి లేదు, ఈ స్థితి లేదు, నాకు అంతా కూడా ఉంది, కొంచెమే ఇది నా పరిస్థితి, దారిద్రతలో నేనున్నాను అని నువ్వు బాధపడుతూ ఉంటే నీవు దేవుని దృష్టిలో ధనవంతుడిగా మార్చబడాలి. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నను, తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావు. నువ్వు నమ్మకంగా దేవుని కొరకు జీవించు, నీ దారిద్రత నుంచి దేవుడు లేవనెత్తుతాడు. నీకు కలిగిన ఆ స్థితి కొంచెం అయినప్పటికీ కూడా రాను రాను దేవుడు నిన్ను మహా అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. నువ్వు దేవుని దృష్టిలో ధనవంతుడిగా కనపడాలి, అది ప్రాముఖ్యం. దావీదు ఉన్నాడు. దావీదు ప్రియమైన దేవుని ప్రజలారా,
ఎలాంటి వాడు అని అంటే గొర్రెలు కాచుకునేవాడు. ఎలాంటి వాడు అండి? గొర్రెలను కాచుకునేవాడు. ఈ గొర్రెలు కాచుకునే ఈ దావీదు రాను ఏమైపోయాడంటే ధనవంతుడిగా, ఒక రాజుగా మారిపోయాడు. ఎలాగో ధనవంతుడిగా రాజుగా మారిపోయాడంటే అతను పడిన శ్రమలు, అతను పడిన ఇబ్బందులు, అతను పడిన వేదన అవన్నీ కూడా దేవుడు చూసి దేవుడు హెచ్చించాడు. నమ్మకంగా ఉన్నాడు. అరే, ఈ గొర్రెలు కాచుకునేవాడిని, గొర్రెలు కాచుకుంటూ ఈ విధంగా గొర్రెలు మేపుకునేవాడిని, ఇప్పుడేమో గొలియాతును జయించిన తర్వాత నా జీవితం బాగుండిద్ది, ఆశీర్వాదకరంగా ఉండిద్ది, నాకు ఇంకా సంతోషకరంగా ఉండిద్ది అని అనుకుంటే ఈ సౌలేంది నన్ను తరుముతున్నాడు. ఈ గుహల్లో నేను దాక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏముంది ఎందుకు నాకు? మరలా మనం వెళ్ళేసి ఆ గొర్రెలను కాచుకుంటే హాయిగా ఉండిద్దిలే అని కొన్ని గొర్రెలు కాచుకున్నాడంటే లేదు, నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రమలో నమ్మకంగా ఉన్నాడు, ఇబ్బందులు ఎదురైన నమ్మకంగా ఉన్నాడు, తన దారిద్రత కలిగినప్పటికీ కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. చక్కగా పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ దేవునిలో సంతోషంగా గడిపాడు. ఒకానొక సమయమున దావీదును రాజుగా పట్టాభిషేకం చేయించాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదామా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో కూడా దారిద్రతలో మనం ఉండొచ్చేమో, కానీ దేవుని నా స్థితిలోనే ఉంచేవాడు కాదు. నువ్వు దేవుని దృష్టిలో ధనవంతుడిగా నువ్వు ఉన్నట్లయితే ఆయన క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరతను తీరుస్తూ మనల్ని వర్ధిల్ల చేసేవాడిగా ఉంటాడు. అందుకు సాదృశ్యం ఈ స్ఫురణ అనబడిన ఈ సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఈ సంఘంలో ఉన్న మరొక మంచి లక్షణం ఏమిటి అనంటే దూషణలను ఎదుర్కొనే సంఘం. దూషణలు ఏం చేస్తుంది? దూషణలు ఎదుర్కొంటుంది అన్నమాట, దూషణల పాలవుతూ ఉంది. ఇంతకీ దూషించేది ఎవరయ్యా అనంటే యూదులము అని చెప్పుకునే వారన్నమాట. యూదులు కారు, కానీ యూదులని చెప్పుకునే వారిని ఏమంటున్నాడంటే సాతాను సమాజం. ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే క్రైస్తవులు కాకుండా క్రైస్తవులమని చెప్పుకునేవారు, క్రైస్తవులు కాకుండా క్రైస్తవులమని చెప్పుకునేవారు ఏం చేస్తారయ్యా? వీరు సాతాను సమాజం వారని ఒక బోర్డు పెట్టేసాడు యేసయ్య. వీరు మామూలుగా ఉండరు. వీరేం చేస్తా ఉంటారంటే రకరకాలైన దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు స్మరణ సంఘం ఉందనుకోండి, వీరేం చేస్తారంటే ఏంటి అబ్రహాం అంటున్నావేంటి, ఏంటి యేసయ్య అంటున్నావేంటి, ఉందో ఇవి ఇదంతా కూడా వట్టి మాటలే, వద్దు, ఆరాధించమాకండి, యేసయ్యను పూజించమాకండి, యేసయ్యను ఆరాధించమాకండి, యేసయ్య దగ్గర వెళ్ళమాకండి, అట్లా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. పైపెచ్చు వాళ్ళు ఎవరండి? యూదులు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటే క్రైస్తవులు అనబడిన వారే క్రైస్తవుల మీద దూషణలు మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులు అని చెప్పబడిన వారే క్రైస్తవులకు వ్యతిరేకంగా దూషణకరమైన మాటలు మాట్లాడతారు. దేవుడు చెప్తున్నాడు, వారందరూ కూడా సాతాను సమానం. ప్రార్థనకి వెళ్తా ఉంటే వెళ్ళనీవా? ప్రార్థనకి దేవుని మందిరానికి వెళ్తా ఉంటే వెళ్ళనీవా దేవుని మందిరానికి? ఏ ఆటంకం? ఎందుకు ఆ ప్రార్థనకి వెళ్ళేది? కూర్చో. అందుకని ఇగో ప్రార్థనకి వెళ్ళామంటే మిమ్మల్ని వెలివేస్తాం, మిమ్మల్ని మీకు పెళ్ళిళ్ళు చేయం, అది చేయం, ఇది చేయం. ఎవరు మాట్లాడేది ఈ మాటలు అంటే క్రైస్తవు. పుట్టుక నుంచి క్రైస్తవులు, పుట్టుక నుంచి యూదులు, లేకపోతే యూదులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే ఎవరికి వ్యతిరేకంగా దూషణ మాట్లాడుతూ ఉన్నారంటే సంఘానికి. ఎవరికి?
సంఘానికి వ్యతిరేకంగా దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, నేను ఎరుగుదును. నేను ఎరుగు. ఏ సినిమాలకో, ఏ వ్యభిచారాలకో, ఏ త్రాగుళ్ళకో, ఏ దూషించక చెడు ప్రాంతాలకు వెళితే వారిని ఏం దూషించరు, వారిని ఏం వెలివేయరు, వారిని సమాజంలో నుంచి వారిని బహిష్కరించరు. వారికి చక్కగా పెళ్ళిళ్ళు చేస్తారు, వారికి చక్కగా అన్ని సౌకర్యాలు అన్ని విధంగా వారు చేస్తూ ఉంటారు. కానీ ఇదిగో సంఘానికి వెళితే ఉంటే చక్కగా మందిరానికి వెళ్తూ ఉంటే సంఘానికి రేలిపోని వ్యతిరేకతలు, దూషణకరమైన మాటలు, ఇవన్నీ కూడా. లేచాడండి భక్తుడు, లేచాడండి, ఇదిగో ప్రార్థనా పరుడు, మీదేనా ప్రార్థన, మాది కాదా, మీదేనా భక్తి జీవితం, మేము ఇన్ని చూసాంలే. ఇలాంటి రకరకాలైన దూషణకరమైన మాటలు ఎవరు ఎదుర్కొంటున్నారు చెప్పండి? ఏకస్ఫురణ సంఘం. దేవుడు అంటున్నాడు కదా, వాటన్నిటిని నేను ఎరుగుదును. ఇవి స్ఫురణలో ఉన్న స్ఫురణ సంఘానికి ఉన్న లక్షణాలు చెప్పండి. ఒకటి, శ్రమను ఎదుర్కొనే సంఘం. రెండవది, దారిద్రతను కలిగిన సంఘం. మూడవది, దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉన్న సంఘం. యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకుండా సాతాను సంబంధులుగా ఉన్న వారి యొక్క దూషణలను ఎదుర్కొనే సంఘం. ఇది ఈ సంఘంలో ఉన్న మంచి లక్షణాలు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు వారికి కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వారిని కొన్ని విషయాల్లో ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, వారికి కొన్ని మాటలు, ఆదరణ కలిగించే మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత ఏమంటున్నాడు? నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. స్ఫురణ సంఘం, నువ్వు చాలా శ్రమలు ఎదుర్కొంటున్నావు, నువ్వు దారిద్రతలో ఉన్నావు, కానీ నా దృష్టిలో ధనవంతుడిగా ఉన్నావు. ఇదిగో దూషణ మాటలు ఎదుర్కొంటున్నావు, ఇలాంటి పరిస్థితిలో నీవు ఉన్నావు, కానీ నువ్వేమాత్రం కూడా భయపడమా, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలు, చాలాసార్లు శ్రమల్లో మనం ఏం చేస్తామంటే భయపడిపోతాం, దూషణలకు మనం భయపడిపోతాం. నిన్ను అది చేస్తా ఇది చేస్తా అంటే భయపడిపోతాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం దారిద్రతలో ఉన్నప్పుడు భయపడిపోతూ ఉంటాం. నా దగ్గర అంత స్తోమత లేదు కదా, అంత స్థితి కాదు కదా, వారిని మనం ఎదుర్కోలేము కదా అని భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈ సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. నువ్వు ఏ మాత్రం కూడా భయపడవద్దు. ఎందుకు భయపడాలి? దేనికి నువ్వు భయపడాలి? ధైర్యంగా ఉండవు, నిలబడు అని చెప్పేసి దేవుడు మొట్టమొదటిగా ఇస్తున్న ఆదరణకరమైన మాట, నీవు పొందబోవు శ్రమలకు ఏ మాత్రమో ఒకవేళ నీకు ముందు కూడా రావచ్చేమో, ఒకవేళ నీకు ముందు కూడా శ్రమలు రావచ్చు, పొందబోవే నీకు రాబోతున్న శ్రమల కోసం కూడా నువ్వు ఏమాత్రం భయపడవు. ప్రియమైన దేవుని ప్రజలైన, దేవుడు దగ్గరకు వస్తే శ్రమలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలా. ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువాడు శ్రమల పాలవుతాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు. ఇది చెప్పాడే కానీ ఇదిగో నన్ను నమ్ముకుంటే మీకు శ్రమలు రానే రావు, నన్ను నమ్ముకుంటే మీకు కష్టాలు రానే రావు, నన్ను నమ్ముకుంటే మీకు ఏ బాధలు రావు, నన్ను నమ్ముకుంటే మీకు ఏ శోధలు రావు అని చెప్పేసి చెప్పలా. ఇదిగో నీకు పొందబోవు శ్రమలకు కూడా నువ్వు ఏమాత్రం కూడా భయపడవు. ఉదాహరణకి ఒకవేళ ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకవేళ ఆ సంఘాన్ని, ఆ మందిరాన్నే పడేసేసారనుకోండి, ఆ మందిరాన్ని లేకుండా చేశారనుకోండి, స్ఫురణకున్న చిన్న సంఘం, ఆ తాటాకుల సంఘం, లేకపోతే పేదరికంతో వారు కట్టుకున్న చిన్న రేకుల షెడ్డు లేకుండా చేశారనుకో, దేవుడు అంటున్నాడు ఏమాత్రం కూడా భయపడమా, ధైర్యంగా ఉండు.
ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు నిలకడగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. చూడండి, ఆ తర్వాత అంటున్నాడు కదా, ఇదిగో మీరు శోధనలో పడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. రెండవ హెచ్చరిక, రెండవ మాట సంఘానికి చెప్తున్న మాట ఏంటిదంటే, ఇదిగో స్ఫురణ సంఘం, మీరు చాలా శ్రమలు ఎదుర్కొంటున్నారు, నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు. అయితే మీలో కొందరిని సాతాను ఏం చేస్తాడంటే చెరలో వేయబోచున్నాడు. ఏం చేయబోతున్నాడు అండి? చెరలో చెర అని అంటే జైలు, చెరసాల, ఒక బందీ గృహంలో వేయబోతున్నాడు. ఎవరిని వేయబోతున్నాడు? ఎవరిని వేయబోతున్నాడు అండి? సంఘములో ఉన్నవారిని. సంఘములో ఉన్నవారు, సంఘములో ఉన్న కొంతమంది విశ్వాసులనట దేవుడు ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు, మీలో కొందరిని సాతాను చెరలో వేయబోతున్నాడు. సాతానుకి బయట ఉన్న వారితో పెద్ద ప్రాబ్లం లేదు. సాతానుకి బయట లోకములో ఉన్నవారు ఆల్రెడీ వారు పాపములో వాడి యొక్క పార్టీలోనే ఉంటాడు కాబట్టి వాడితో వారిని మళ్ళీ చెరసాల్లో వేయాల్సినంత అవసరత లేదు, మరలా వారిని బంధించాల్సినంత అవసరత లేదు. ఎవరిని బంధిస్తాడు, ఎవరిని వాడు లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు అని అంటే చెప్పండి, సంఘములో ఉన్నవారు. ఎవరినండి? సంఘములో ఉన్నవారు. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది చక్కగా నమ్మకంగా ప్రార్థన చేస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఉంటారో వారిని టార్గెట్ చేస్తాడు. ఎక్కడ దొరుకుతాడు, ఎవరు దొరుకుతారు చూస్తాడు. వాడికి మనం దొరకకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. దేవుడు అంటాడు కదా, అపవాదికి మీరు చోటు ఇయ్యకుడి, వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడు చూస్తాడనమాట, ఎక్కడ ఏ విశ్వాసి ఎక్కడ పడిపోయింది, ఎక్కడ నాకు అవకాశం వచ్చింది. ఏదైనా చిన్న ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషాన్ని వాడుకోవడానికి ఉపయోగిస్తాడు. ఏదైనా భేదాలు కలిగిన అనుకోండి, ఆ భేదాలను వాడుకోవాలనుకుంటాడు. ఏదైనా డబ్బు మీద వ్యామోహం ఉందనుకోండి, ఆ డబ్బు వ్యామోహాన్ని వాడుకోవాలనుకుంటాడు. ఏదైనా పదవి వ్యామోహం ఉందనుకో, నాకే పెత్తనం ఇవ్వాలి, నాకే అవకాశం ఇవ్వాలి, దాన్ని వాడుకుంటాడు. ఏదైనా మరల శరీరాశలు, శరీర కోరికలు, ఏ మందిరానికి వచ్చే అమ్మాయిలను లేకపోతే అబ్బాయిల మీద ఏదో ఒక వ్యామోహమో ఏదో ఒక ప్రేమ కలిగిందనుకో, ఏదో ఒక చెడు చూపో కలిగిందనుకో, మెల్లిగా ఆ చూపులను బట్టి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మెల్లిగా ఈ సంఘములో ఉన్న వారిని ఏం చేస్తాడంటే చెర అంటే బందీ, మరల త్రాగుల్లో, మరల వ్యభిచారుల్లో, మరల లోకాశల్లో, మరల ఇక వాటిలో బంధించి వేయాలని ఎవరో ప్రయత్నం చేస్తారండి? ఎవరు చెప్పండి? సాతాను ప్రయత్నం. మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతును సాతాను వినియోగించుకున్నాడు. యేసయ్యతో ఉండేవాడు, యేసయ్య పక్కనే తిరిగేవాడు, యేసయ్య మాటలు వింటూ యేసయ్య కార్యాలు చూస్తున్న ఈ యూదా ఇస్కరియోతును సాతాను ఏం చేశాడు? మెల్లిగా లోబర్చేసుకున్నాడు, చోటిచ్చాడు. మెల్లిగా డబ్బులు దొంగతనం చేయటం, డబ్బుల్ని పరిచర్య కోసం ఇచ్చిన డబ్బులన్నిటినీ కూడా మెల్లిగా ఖర్చులకు వాడుకోవటం, మనం కూడా వెనకాల వేసుకోవాలనుకుని ఆ ఆలోచన సాతాను వినియోగించుకున్నాడు. రాను రాను యేసయ్యనే అమ్మివేశాడు. చివరికి యూదా ఇస్కరియోతు సాతానులకు బందీ అయిపోయి తన ప్రాణాన్ని విడిచిపెట్టాల్సింది. నువ్వు దేనికి దొరుకుతావో, ఏ గాలం వేస్తే దొరుకుతావో, ఎవరిని ఏ విధంగా పట్టుకోవాలో ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడికి మనం చోటు ఇవ్వకూడదు. మనం కనుక సరి చేసుకున్నాం అనుకోండి, వాడికి చోటు వచ్చిద్దా? రాదు. ఇప్పుడు ఏదైనా చూపులో మనం తప్పిపోయాం అనుకోండి, చూపులో వెంటనే కనుక మనం సరి చేసుకుంటే మరలా వాడికి చోటు దొరకకుండా, పాపంలో పడిపోకుండా మనం ఉండగలుగుతాం. ఏదైనా డబ్బులో, ఏదైనా పదవిలో, ఏదైనా మనకు ఆశ కలిగిందనుకోండి, వెంటనే మనం కనుక దాన్ని సరి చేసుకుంటే వాడికి చోటు రాదు, అది బలపడదు, అది దేవునికి వ్యతిరేకంగా పని చేయడానికి అవకాశం ఉండదు. మరలా మన పరిశుద్ధతను కలిగి కాపాడుకోగలుగుతాం.
కాబట్టి దేవుడు స్ఫురణ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో శ్రమలకు భయపడమాకు, ఇదిగో మీలో కొందరిని సాతాను ఏం చేస్తాడు, చెరలో బంధించబోతున్నాడు, కాబట్టి జాగ్రత్త పడు అని చెప్పేసి దేవుడు స్ఫురణ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ఆ తర్వాత ఏమంటున్నాడు, 10 దినములే శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా. మూడవ హెచ్చరిక ఏంటిదనంటే 10 దినాలే శ్రమలు వస్తాయి. మనం అనుకుంటాం మన జీవితంలో శ్రమలు చాలా టైం ఉంటాయి, చాలా, ఇక నా జీవితకాలం అంటే ఇదే బాధ, ఇదే కష్టం, ఇదే వేదన. 10 దినాలే వస్తాయి. స్వర్ణ సంఘం, ఇదిగో మీకు 10 రోజులే శ్రమలు వస్తాయి. ఇంకా బాధపడమాకండి, ఇక దిగులుపడమాకండి, కానీ నమ్మకంగా మరణం వరకు ఎట్లా ఉండాలా, నమ్మకంగా ఉండాలి. కొన్నిసార్లు కొంతమందికి శ్రమలు ఎదురైతే వెనకబడిపోతారు, చిన్న కష్టం వచ్చేస్తే ఇక వెనకబడిపోతారు. బలహీనత వచ్చింది, ప్రార్థనకి వెళ్తా ఉంటే పడిపోయాం. ఎక్కడికి వెళ్తా ఉంటే ప్రార్థనకి వెళ్తా ఉంటే మనం పడిపోయాం అండి, కొన్ని కళ్ళు తిరిగి పడిపోయాం. ప్రార్థనకి వెళ్తే ఏమైపోతాం, ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో కుక్క కరిసిందో, లేకపోతే అక్కడ ఏదైనా ఇబ్బంది అయిందో, ప్రార్థనకి వెళ్తే పిల్లోడి ఏలు నలిగిపోయిందో, పిల్లోడికి ఏదో ఇబ్బంది అయిపోయింది, ఇక వెంటనే ఏం చేస్తాం, ప్రార్థన లేదు, కీర్తన లేదు. ప్రార్థనకి వెళ్తే నాకు ఇది అయింది, అదైంది. శ్రమలు 10 రోజులే ఉండొచ్చు, ఆ తర్వాత మరలా నీవు జీవితాన్ని దీవెనకరంగా నా దేవుడు మార్చగలిగిన వాడని. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కొంతకాలం, ఒక లిమిటెడ్. సహోదరుడా, శ్రమలకు మనము వెనకడుగు వేయకుండా ఏమంటున్నాడండి, మరణము వరకు ఎలా ఉండాలా, మరణము వరకు నమ్మకముగా మనం ఉండాలి. ఆయనకు మనం లోబడి జీవించాలి. కీడైన మేలైన ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఎంతైనా మనం మరణము వరకు కనుక నమ్మకంగా భక్తి చేయగలిగితే దేవుడు అంటున్నాడు, జీవ కిరీటాన్ని నేను మీకు ఇస్తాను. జీవ కిరీటాన్ని ఇస్తాను. మనమేం మరణం వరకు ఏం నమ్మకంగా ఉండట్లేదు. మరణం వరకు మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకకుండా ఈ దారిద్రతను బట్టి, ఈ పేదరికాన్ని బట్టి, ఈ యొక్క శ్రమను బట్టి, ఈ బాధలను బట్టి ఇక మనం వైతొలికి పోతూ ఉంటే మనం బహుమానాన్ని మనము కోల్పోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. ఏమన్నా అంటే, ఇదిగో భయపడమాకు, ఇదిగో శ్రమ వచ్చిన 10 దినాలే నీకు ఉంటాయి, భయపడమాకు. ఇదిగో మీలో కొంతమందిని ఆత్మలను అపవాది చెరలో బంధించి వేస్తాడు, అయినా భయపడమాకు. మరణం వరకు నమ్మకంగా ఉండు, దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆ తర్వాత చివరిలో అంటున్నాడు చూడండి, జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందాడు. ఎవరైతే జయిస్తారు, ఏంటి జయించాలి, లోకాన్ని జయించాలి, శ్రమలను జయించాలి, కష్టాలు జయించాలి, దారిద్రతను జయించాలి. ఇలాగూ వీటన్నిటినీ మనం జయిస్తూ, లోకాశలను, పాపమును, అపవాదిని మనం జయిస్తూ ఉన్నట్లయితే జీవ కిరీటాన్ని పొందుకుంటాం. 2వ మరణము అనగా నరకాన్ని మనం తప్పించబడతాం. నరకము మనల్ని ఏమీ కూడా చేయకుండా నిత్య జీవానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనము మరణము వరకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. మనకు పొందబోయే శ్రమల కోసం మనం భయపడకుండా మనం దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించాలి. ఇది స్వర్ణ సంఘానికి తెలియజేసిన వర్తమానం. ఈరోజు మన సంఘానికి కూడా తెలియజేస్తున్న వర్తమానం. ఏదో స్వర్ణ సంఘం కోసమే కాకు, మన సంఘానికి కూడా దేవుడిస్తున్న వర్తమానం. మనము కూడా ఇటువంటి మాటలను బట్టి ఆదరించబడి మరణము వరకు నమ్మకంగా దేవుని కొరకు మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ స్ఫురణ పట్టణము, ఈ స్ఫురణ జీవితం, ఈ స్ఫురణ సంఘాన్ని
ఈరోజు కనుక మనం చూస్తూ ఉంటే ఎంత డెవలప్మెంట్ వచ్చేసింది. మొదట్లో దారిద్రత ఉంది, మొదట్లో శ్రమలు ఎదుర్కొంది. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజల ఇజ్మేర్ ప్రాంతంలో కొన్ని నెంబర్ ఆఫ్ చర్చెస్, కొన్ని నెంబర్ ఆఫ్ మంచి వెల్ డెవలప్డ్ సంఘాలు అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎలా అనంటే దేవుడిచ్చిన వర్తమానాన్ని వారు అనుసరించారు, మరణము వరకు వారు నమ్మకంగా భక్తి చేశారు. దేవుడు వారిని ఆశీర్వాదకరంగా ఉంచాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఇది ప్రాముఖ్యం. మరణము వరకు నమ్మకంగా దేవుని కొరకు మనం జీవించడం. మరి నాన్నగారు కూడా మరి పేదరికంలో ఎంతో చిన్న పరిచర్య, మరి పూరుగుడిసులో ఎంతో ఇబ్బంది పడుతూ, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో శోధనలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ నమ్మకంగా దేవుని పరిచర్య చేశాడు. వచ్చిన రూపాయి, వచ్చిన ఆ కానుకలో కూడా నమ్మకంగా దేవుని కొరకు జీవించాడు. మరి ఈరోజు దేవుడు ఆ ప్రారంభంలో దారిద్రతలో ఉన్న సంఘాన్ని ఈరోజు ఈ విధంగా ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజల నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి మనం నమ్మకంగా, మన ఆత్మీయ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు మనం పొందుకోగలుగుతాం. అలా కాకుండా అటు ఇటు కొట్టుకుపోయే వారిలాగా, చంచలమైన వారిగా పడుతూ లేస్తూ మనం ఉన్నట్లయితే అది మనకు ఏ ఆశీర్వాదకరంగా ఉండదు, ఏ దీవెనకరంగా ఉండదు. దేవుడు చెప్పిన మాటలను మనం అనుసరించి నమ్మకంగా మనం జీవించుదాం. స్ఫురణ సంఘం వలె మన సంఘం కూడా దేవుని దృష్టిలో ధనవంతులుగా మనం ఉంటూ ఆత్మీయ జీవితంలో బలపరచబడదాం. మరణం వరకు నమ్మకంగా జీవించుదాం. జీవ కిరీటాన్ని పొందుకుందాం. రెండవ మరణము నుంచి మన సంఘము, మనమందరము కూడా తప్పించబడదాం. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడు, ఇదిగో నీ శ్రమ, నీ దారిద్రత నేను ఎరుగుదును. దేవుడు చూస్తున్నాడు బిడ్డ. నీకు కలిగిన దారిద్రతను దేవుడు చూస్తున్నాడు. నీకు కలుగుతున్న శ్రమలను దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడలేదు అనుకుంటున్నావేమో. దేవుడు తెలియదులే, దేవుడు పట్టించుకోవట్లేదులే అని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు తెలియజేస్తున్న మాట, నేను ఎరుగుదును. నాకు తెలుసు బిడ్డ, కానీ నీవు నా దృష్టిలో ధనవంతుడిగా ఉన్నావు. దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఉన్నావా దేవుని దృష్టిలో ధనవంతుడిగా? ఉన్నావా దేవుని దృష్టిలో ఘనుడిగా మనం కనబడుతున్నామా? లేక దేవుని దృష్టిలో దారిద్రులుగానే కనబడుతున్నామా? ఇహలోకంలో దారిద్రతలో మనం కనబడినప్పటికీ దేవుని దృష్టిలో ధనవంతులుగా మనం కనబడితే అది నీకు, నీ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం. నీవు అంతము వరకు నమ్మకంగా జీవించు. మరణము వరకు నమ్మకముగా జీవించు. భక్తి జీవితంలో నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్ఫురణ పట్టణాన్ని ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, ఎంత దీవెనకరంగా ఉందో తెలుసా? ఎందుకంటే వారు నమ్మకంగా మరణం వరకు భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. ఆ సంఘాన్ని బట్టి దేవుడు పట్టణాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఆ సంఘాన్ని బట్టి దేవుడు తన ప్రజలను దీవెనకరంగా నిలబెట్టాడు. ఇదిగో
సాతాను మీలో కొందరిని చెరపట్టబోచున్నాడు. సాతానుకు అవకాశం ఇస్తున్నావా? సాతానుకు మనం చోటిస్తున్నామా? అపవాదికి మనం చోటిస్తే మన జీవితంలో మరలా నూతన పరచబడడం అది అసాధ్యం అవ్వచ్చు. సాతానుకు మనం చోటు ఇవ్వకుండా, అపవాదికి మనం చోటు ఇవ్వకుండా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకున్నాం. చోటిచ్చామా, వాడికి మనం వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. చోటు ఇవ్వక మాకు, ఇదిగో సాతాను ఎవరిని మింగుదునా అని చూస్తూ ఉన్నాడు. సాతానికి అవకాశం ఇవ్వకుండా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ఇంకొక అద్భుతమైన విషయం చెప్పంటారు. ఈ సంఘంలో ఒక్క తప్పు కూడా మోపలేదు దేవుడు. ఒక్క తప్పు కూడా స్వర్ణ సంఘంలో మోపలేదు. ఎంతో నమ్మకముగా దేవుని కొరకు జీవించిన సంఘం స్వర్ణ సంఘం. Thank you, Lord. Hallelujah. Oh. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరా, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరా. యేసు నీవే ఆధారము, ఆమేన్. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము. అవును నాయనా,
యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. పాడాలి. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. అవును యేసయ్యా, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. సిగ్గుపడనీయవు నైనా, అవునయ్యా నీవే ఉంచెదవు. మనుషులనమ్ముకొని మభ్యపడ్డాను, మోసపోయాను నైనా, మనుషులనమ్ముకొని యేసయ్యా మభ్యపడ్డాను. ఇదిగో మోసపోయానయ్యా, కోటబలి నీ చెంతకు చేరాను, సత్యవంతుడా నా కోటబలి నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, ఆమేన్. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము. మనసారా చెప్తావా? యేసు నీవే నా ప్రాణము. అవును నాయనా, యేసు నీవే ఆధారము, నా జీవితానికి ఆధారము నీవే. గ్లోరీ గాడ్. యేసు నీవే ఆధారము, yes Lord. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, 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 యేసయ్యా 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 యేసయ్యా
బిగ్గరగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుదాం. ఇదిగో స్మరణ సంఘాన్ని చూసినట్లుగా ఇదిగో మన సంఘాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నమ్మకముగా మనం జీవించుదాం. దేవుని కొరకు నమ్మకముగా అంతము వరకు మనం జీవించుదాం బిడ్డ. ఇదిగో రానున్న దినాల్లో ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. దేవుని దృష్టిలో ధనవంతుడిగా మనం కనబడదాం. దేవుని దృష్టిలో నమ్మకముగా మనం జీవించుదాం. ఆశీర్వాదకరముగా దేవుడు మార్చునుగాక. ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. ఇదిగో అంచెలంచెలుగా దేవుడు వర్ధిల్ల చేయునుగాక. ఇదిగో భయపడకుము. నిన్ను చూస్తున్నాం. నీ శ్రమను నేను చూస్తున్నాను. నీ దారిద్రతను నేను చూస్తున్నాను. ఇదిగో నీ దూషణలను నేను చూస్తున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో సహోదరి, దేవుడు నిన్ను చూస్తున్నాడు బిడ్డ. నీవు ఎదుర్కొంటున్న దూషణను దేవుడు చూస్తున్నాడు. నీవు ఎదుర్కొంటున్న శ్రమలను దేవుడు చూస్తున్నాడు. ఇదిగో మరణము వరకు నమ్మకముగా మరణము వరకు నమ్మకముగా జీవించు. ఇదిగో ఒక తీర్మానం తీసుకు. అపవాదికి చోటు ఇవ్వమాకు. చెరపట్టాలని చూస్తున్నాడు. ఇదిగో చెరపట్టాలని వాడు చూస్తున్నాడు బిడ్డ. ఆత్మీయతను కోల్పోమాకు. అపవాదికి చోటు ఇవ్వమాకు. మరలా దాస్యములోనికి వెళ్ళమాకు. ఓ రబమ శిఖర ధరల సిమెహెలెదరు నబోం. యేసు నీవే ఆధారం. యేసు నీవే నా ప్రాణం. అవును యేసయ్యా. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచు పాడాలి కలిసి. సిగ్గుపడనీయకు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుష్యులను నమ్ముకొని మమ్యపడ్డాను. ధనమును నమ్ముకొని తూలిపడ్డాను. శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. అందరం పాడుదాం. యేసు నీవే ఆధారము.
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్ఫురణ సంఘాన్ని గురించి ఈరోజు మాతో మాట్లాడారు. శ్రమలు ఎదుర్కొనే సంఘం, దారిద్రత కలిగిన సంఘం, నీ దృష్టిలో ధనవంతులుగా ఉన్న సంఘం అయ్యా, దూషణలను ఎదుర్కొంటున్న సంఘం, ధైర్యపరచ, భయపడమాకు. ఇదిగో 10 రోజులే శ్రమ, మరణము వరకు నమ్మకముగా ఉండమని, జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడా, ఈరోజు మా జీవితాల్లో కూడా, మా సంఘములో కూడా మీరు ఇస్తున్న వాగ్దానానికే స్తోత్రాలు. ఇదిగో మరణము వరకు నమ్మకంగా ఉండే వారిగా మేమందరం ఉండడానికి మాకు సహాయం దయచే. జీవ కిరీటాన్ని పొందుకునే వారిగా మా సంఘము మేము ఉండడానికి సహాయం చేయండి. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో పదిలపరచి నెమరు వేసుకుని ఆత్మీయ జీవితంలో బలపరచబట్టుకు సహాయం దయచేయండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.